హాయ్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్తి యార్డ్ సార్. ఇది కనిపించేది మనకి ఇది రూట్ సార్. ఇది డాంబర్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇది 1/2 కిలోమీటర్ ఉంటుంది సార్. ఇది 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి ఎక్సలెంట్ సార్. ఇది హిల్స్ పర్పస్ అండ్ రిసార్ట్ పర్పస్ అండ్ హోటల్ పర్పస్ అండ్ గెస్ట్ హౌస్ పర్పస్. ఈ కొండల మధ్యలో మంచి రిసార్ట్ కట్టాలని హైదరాబాద్ వాళ్ళు కావచ్చు, కరీంనగర్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కావచ్చు, ఎవరికైనా చాలా ఇష్టం ఉంటుంది సార్. దాని తగ్గట్టు ఇక్కడ మనకు ఒక 6 ఎకరాల బిట్ వచ్చింది సార్. ఇది రిసార్ట్కి అయితే ఎక్సలెంట్ సూటబుల్ సార్. ఈ సైట్ వచ్చేసి నియర్ కొండపోచమ్మ టెంపుల్ జస్ట్ 1.5 కిలోమీటర్ సార్. ఇది కొమరవెల్లి మల్లన్న టెంపుల్ నుంచి జస్ట్ 11 కిలోమీటర్ సార్. ఇక్కడ సైట్ మొత్తం మనకు గుట్టల మధ్యలో ఉంటుంది సార్. నుంచి హైట్ మీద ఉంటుంది. 6 ఎకరాల బిట్టు సార్. దీన్ని కానుకొని కూడా ఇంకొక 5 ఎకరాల బిట్టు కూడా అవైలబుల్ ఉంది. సో ప్రజెంట్ అయితే మనకు 6 ఎకరాల బిట్టు అవైలబుల్గా ఉంది సార్. ఇది టోటల్గా చూడండి సార్. ఇది టోటల్ రిసార్ట్ పర్పస్ సార్. మంచి హైట్ మీద అంటే ఒక గుట్ట అనుకోవచ్చు సార్. ఇది ఒక మాదిరిగా జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి 77 కిలోమీటర్లు వస్తుంది సార్. ఈ సైట్ వచ్చేసి షామీర్పేట నుంచి 56 కిలోమీటర్లు వస్తుంది. నియర్ మల్లన్న కుమరవెల్లి మల్లన్న టెంపుల్ నుంచి 11 కిలోమీటర్లు వస్తుంది. నియర్ బై కొండపోచమ్మ టెంపుల్ జస్ట్ 1.5 కిలోమీటర్. డాంబర్ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ సార్. ఈ సైట్ వచ్చేసి మొత్తం ఇక్కడ కనబడుతున్నాయి కదా సార్. ఇక పెద్ద పెద్ద రాళ్ళు గుట్టలు, మంచి ప్లెయిన్ ల్యాండ్. ఫామ్ హౌస్లకు మాత్రం ఎక్సలెంట్ సూటబుల్ సార్. నియర్ బై విలేజ్ జస్ట్ 1/2 కిలోమీటర్ విలేజ్. రాజు రహదారి నుంచి జస్ట్ మనకు 9 కిలోమీటర్ ఆర్ 10 కిలోమీటర్ వస్తుంది సార్. ఈ సైట్ వచ్చేసి చుట్టూ కడీలు ఉన్నాయి సార్. సరౌండింగ్ మొత్తం కడీలు వాతున్నాయి ఆల్రెడీ సైట్కు. లోపల కన్నా మనం ఈ సైట్కి వస్తుంటే నిజంగా చెప్పాలంటే వైజాగ్ ఆర్సీ హిల్స్ అనేది గుర్తుకొస్తుంది సార్. ఎందుకంటే హైట్ మీద కొండల మధ్యలో ఆర్సీ హిల్స్ ఎలా ఉంటుందో ఈ సైట్ కూడా అలాగనే ఉంది సార్. ఇది టోటల్గా అవైలబుల్ అయితే 11 ఎకరాలు సార్. ఇప్పుడు మనకు ప్రజెంట్ అయితే 6 ఎకరాలు అయితే ఉంది. ఇంకా 5 ఎకరాలు కావాలన్నా దొరుకుతాయి సార్ మనకు. ఇదంతా ప్లెయిన్ ల్యాండ్ కదా. టోటల్ 6 ఎకరాలు సార్. టోటల్ చుట్టూ కడీలు, రౌతు కడీలు అండ్ ఫెన్సింగ్ కూడా ఉంది మనకు. చుట్టూ అద్దుబందు కూడా పర్ఫెక్ట్గా ఉంది మనకు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పేపర్ పరంగా ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు సార్. మనం అలా ఏం లేదు. పేపర్లు అంతా కరెక్ట్ ఉంటే ఫర్దర్గా మనం ముందుకు వెళ్దాం. ఎవ్రీథింగ్ సైట్ అయితే ఎక్సలెంట్ సార్. రిసార్ట్ పర్పస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్ జై కిసాన్.